హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నారా. ఈ యొక్క సమయంలో నన్ను ఎందరైతే ఆత్మీయంగా వెంబడిస్తూ ఉన్నారో మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో, అలాగనే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆయా ప్రాంతాల్లో నన్ను ఆత్మీయంగా ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి వారు సుమారుగా 17 రాష్ట్రాల నుంచి నాతో ఆత్మీయంగా సావాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు, నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి నిత్యం మీ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. అలాగనే మీరు కూడా మా కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారని ఒక క్రీస్తు యొక్క సేవకుడిగా, క్రీస్తు సైనికుడిగా, క్రీస్తు పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి ఒక దేవుని సేవకుడిగా నేను మీ మేలును కోరుతూ, నేను మీ యొక్క ఆత్మీయ క్షేమాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ నా యొక్క మనవిని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యమును మీ భక్తిని, మీ విశ్వాసమును కొనసాగించుకుంటూ ముందుకు సాగాలి అని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొక్కసారి మీ అందరికీ నా ఆత్మీయ అభివందనములు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధపాటు కలిగి ఉంటూ మీ వంతుగా మీ మాటకు మీరు సిద్ధపడుతూ ఇతరులను కూడా సిద్ధపరిచేటువంటి పనిలోనే మీరు ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు అండి. ప్రతి ఒక్కరికి నన్ను ఎందరైతే మరి వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, SMS ద్వారా, అలాగే మరి ఈమెయిల్ ద్వారా అనేక మంది నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. మీ అందరికీ సమాధానాలు ఇస్తూనే ఉన్నాను. అలాగనే కొంత ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా మీకు నేను సమాధానం ఇచ్చే తీరుతాను. కాబట్టి మీరు ఓపిక పట్టండి. మరి విన్నటువంటి వర్తమానాన్ని తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. దీని ద్వారా వారు కూడా కొంత ఆత్మీయ అవగాహనను పొందుకుంటూ వాక్యాన్ని ఆలోచింపచేసేటువంటి వర్తమానాలు మనము ప్రతి వారానికి 2-3 సార్లు మనము మీ ముందర రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వాక్యాన్ని ఆలోచిస్తూ వినవలసిందిగా, అలాగే నన్ను మీ ఆత్మీయులైనటువంటి వారికి, మీ స్నేహితులైనటువంటి వారికి, మీరు చేరువైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వర్తమానాలను అందివ్వాల్సిందిగా ప్రభు పెట్టాలని కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ప్రతి ఒక్కరికి. మంచిది ప్రియులారా, ఈ రోజున మరొక ఆలోచింపచేసేటువంటి ఒక చక్కని వర్తమానాన్ని మీ ముందర అందించడానికి నేను ఎంతో ఆసక్తి కలిగి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వ్యక్తిగా మీ ముందర రావడం జరిగింది. అదేమనగా, నీతిమంతుడు రక్షించబడుట దుర్లభమైతే అనీతిమంతుని యొక్క పరిస్థితి ఏమిటి? यदि धर्मीजन परित्रण पाने के लिए बहुत तकलीफ होगा तो भक्तिहीन और पापियों का बारे में क्या होगा? यदि धार्मिक व्यक्ति परित्राण पाइबा पाए बहुत कष्टर विषय जदि हबो ताहेले अधार्मिक लोक माने आ पापी मानकर गति कोण हबो? ఆ విషయం గురించి మనం కొద్దిసేపు దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం దేవునికి బిడ్డలారా. ఎందుకనగా ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు గనక మనం ఆలోచించినట్లయితే చాలా కఠినమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. బైబిల్లో ఇంగ్లీష్ లో చెప్పిన రీతిగా, అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద రిచెస్ టు బి సేవ్డ్, దెన్ వాట్ అబౌట్ అన్గాడ్లీ విమెన్, అన్గాడ్లీ మెన్ అండ్ అన్గాడ్లీ యంగ్ స్టార్స్ అండ్ అన్గాడ్లీ గర్ల్స్ అండ్ బాయ్స్. దేవునికి బిడ్డలారా, ఒకవేళ నిజంగా దేవుని యొక్క ఉగ్రతే గనుక మానవ సమాజం పైన వచ్చినట్లయితే, దేవుని యొక్క క్రోధం గనక ప్రపంచ వ్యాప్తంగా దిగి వచ్చినట్లయితే, మరి నీతిమంతుడైనటువంటి వాడే అతి కష్టంగా రక్షించబడతాడు అనేటువంటి ఒక వాక్యము మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దీన్ని బట్టి ఆలోచిస్తే దేవునికి బిడ్డలారా, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. బాగా గమనించండి దేవునికి బిడ్డలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. పైలే పేతురు उसका 4 अध्याय 18 पद. फर्स्ट पीटर चैप्टर 4 वर्स 18. ప్రథమ పితోర తర 4వ అధ్యాయ 18వ పదరు ఆమె పడివా. ఏం లెక్క, ఏం రాయబడిందో ఒకసారి చూద్దామండి. క్యా లెక్క హే ఎక్ బార్ దేఖేంగే. ఎంతో ఆలోచింపచేసేటువంటి వర్తమానము దేవునికి బిడ్డలారా. కాబట్టి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ మనం ఈ రోజు వర్తమానంలోకి వెళ్దాం. కాబట్టి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరవండి, చదవండి, అవసరం అనుకుంటే రాసుకోనండి, మరలా ఒకసారి ఇదే వాక్యాన్ని ధ్యానం చేయండి. చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 4 verse
18 అందులో నుంచి ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ వినవలసిందిగా కోరుచున్నాను. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. ఎంత భయంకరమైనటువంటి మాటలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే, దుర్లభము తెలుగులో ఈ పదం సరిగా లేదు, దుర్లభమైతే అనేటువంటి పదాన్ని మీరు గమనించాలి. నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే అంటూ ఉన్నాడు. ఏమనంటున్నాడు చూడండి, భక్తిహీనుడును పాపియును ఎక్కడ నిలుతురు. ఒకవేళ వాళ్ళే నిలబడలేకపోయినట్లయితే నీతిగా, యథార్థముగా, భక్తిగా, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నటువంటి వారే రక్షించబడడం కష్టతరమైనప్పుడు, ఏనాడు కూడా దైవ భక్తి లేకుండా నామకార్థులుగా ఉంటూ క్రీస్తుకు కేవలం నామకార్థంగా అంగీకరించినటువంటి వ్యక్తులుగా సమాజంలో చలామణైపోతున్నటువంటి వారు, మరి క్రైస్తవులుగా చలామణైపోతున్నటువంటి వారు అనేక మంది కనబడుతూ ఉన్నారు. అటువంటి వారు రక్షించబడటం ఎంతో కష్టతరమైనటువంటి ఒక మాట దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా. కాబట్టి చూద్దాం ఒకసారి ఒరియా బైబిల్లో మనకు చూసినట్లయితే, ప్రథమ ಪಿತ್ತೋರು ತಾರೆ ಚಾರಿಯೋದೆ ಒಟ್ಟರಪೋದ ಪುಣಿ ಧಾರ್ಮಿಕೋ ವ್ಯಕ್ತಿ ಜೊದಿ ಕೊಷ್ಟರೆ ಪರಿತ್ರಾಣ ಪಾಯೆ. బాగా వినండి, పుణి ధార్మిక వ్యక్తి যদি কষ্টরে পরিত্রাণ পায়ে তেবে অধার্মিক ও পাপీ লোক కేవుటరే ముహ దేఖాయివే. హల్లెలూయా. బాగా అర్థం చేసుకుంటే దేవుని బిడ్డలారా, ఒకవేళ నీతిగా, నిజాయితీగా, భక్తిగా, యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తి కష్టతరంగా రక్షణ పొందేటువంటి వ్యక్తి అయి ఉన్నట్లయితే గనక, మరి భక్తిహీనుడైనటువంటి వాడు, అవినీతి పరుడు, లేక మరి దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకనటువంటి వ్యక్తి, దైవ భక్తి లేనటువంటి వ్యక్తి ఎక్కడ నిలబడగలుగుతారు? హిందీలో కూడా చదువుదాం. హిందీ ప్రథమ పితరస్ पहले पितरस उसका 4 अध्याय 18 पद. यदि धार्मिक व्यक्ति ही कठिनता से उदार पाएगा तो, భయంకరంగా ఉంది కదండి. यदि धार्मिक व्यक्ति ही कठिनता से उदार पाएगा तो भक्तिहीन और पापी का क्या ठिकाना. చూసారండి ఏం రాయబడింది? यदि धार्मिक व्यक्ति उदार पाना बहुत तकलीफ से होता तो अधार्मिक व्यक्ति और क्या लिखा है, भक्तिहीन और पापी का क्या ठिकाना होगा. कैसे उद्धार पाएगा, कैसे मुक्ति पाएगा? आने वाले में दिनों में बहुत तकलीफ आने वाला है, बहुत संकट आने वाला है, बहुत विपरीत स्थितिगत होने वाला है. यदि धर्मी जन उद्धार पाना बहुत तकलीफ से होता है तो अधार्मिक व्यक्ति का हाल क्या होगा. इसमें लिखा हुआ है मैं प्रिय भाई बहनों. इसलिए आप सब लोग इस वचन को पढ़ते पढ़ते आप थोड़ा सोच के पढ़ना है क्या होने वाला है आने वाले दिनों में. इंग्लिश లో చదువుకుందామండి. ఇంగ్లీష్ లో మన and it is difficult for the richest to be saved. Difficult for the richest to be saved. What will become of the ungodly and the sinners? అంటూ ఉన్నాడండి. ఒకవేళ నీతిమంతుడే రక్షించబడడం కష్టతరమైనప్పుడు దైవ భక్తిలో లేనివారు, విశ్వాసములో లేనివారు, మాట వరుసగా భక్తి పరులైనటువంటి వారు, నామకార్థంగా ఉంటూ దేవుని సేవల చలామణి అయిపోతున్నటువంటి వారు, కేవలం పొట్టపోషణ కొరకు భక్తుల్లో ఉన్నటువంటి వారు, ఏదో అక్కరలు తీర్చుకుందామనే ఉద్దేశం కలిగి క్రీస్తును వెంబడించేటువంటి వారు, ఏమండి ఏదో వారు కోరుకున్నటువంటి అందలానికి ఎత్తేయాలన్నటువంటి ఆలోచన కలిగి అనేక మంది యేసుక్రీస్తు పేరట వారు అనేక గారడీలు చేసుకుంటూ యేసుక్రీస్తు పేరు చెప్పుకుంటూ బతికేస్తున్నటువంటి వారు, ఏమండి ఇంకా అనేక మంది క్రీస్తును ఏదో లాభాపేక్షతో వెంబడిస్తున్నటువంటి వారికి పరిస్థితి ఏమవుతుంది అనేటువంటిది ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో రాయబడిన దేవుని బిడ్డలారా. కాబట్టి చివరి దినాల్లో ఉన్న భక్తి కలిగినటువంటి వారు, నీతిగా బతుకుతున్నటువంటి వారే రక్షించబడడం ఎంతో కష్టతరమైనటువంటి ఒక మాట దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం కనుక చూసినట్లయితే అందులో అంటూ ఉన్నాడు, మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 13 and 14. అందులో చెప్తున్న మత్తయి రచిత సుసమాచాर उसका 26 अध्याय 13 पद से लेकर 14 पद तक.
मत्ती लिखित सुसमाचार तार 24 अध्याय तार 13 पदरू 14 पद అక్కడ అంటూ ఉన్నాడు, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును అనేటువంటి ఒక మాట. जो अंत तक धीरज धरे रहेगा उसका ही उद्धार होगा. ఎంత చక్కని మాట కదండి. जो अंत तक धीरज धरे रहेगा उसका ही उद्धार होगा, उसका ही उद्धार होगा, नहीं तो उद्धार नहीं मिलेगा. यदि आपका जीवन में उद्धार पाने के लिए आप सोच रहे तो, इच्छा कर रहे तो आपको क्या करना होगा? धीरज धर के भक्ति में रहना है, प्रार्थना में रहना है, आत्मिक जीवन में ऊपर ऊपर जाते रहना है. यदि आपका जीवन में आत्मीय स्थिति ऊपर नहीं जाएगा तो आपका जीवन में कभी भी उद्धार नहीं पा सकेगा. तो इसलिए मेरे प्रिय भाई बहनों, आपका आत्मिक जीवन कैसा है? आपका जीवन में हम तो देखेंगे आजकल का दुनिया में शारीरिक सांसारिक जीवन में तो बहुत अच्छा तरफ से जिंदगी बिता रहे हो, लेकिन आत्मिक जीवन में आपका स्थिति और आपका गति कैसा है आप थोड़ा सोचना होगा. आप सोच के देखो मेरे प्रिय भाई बहनों, आपका आत्मिक जीवन का स्थिति कैसा है? सांसारिक जीवन तो आपका बहुत डेवलपमेंट हो रहा है, बहुत उच्चीकृत हो रहा है, बहुत ऊपर जा रहा है, लेकिन आत्मिक जीवन में आप कौन सा स्थान में हो? थोड़ा आपका जीवन के लिए आप ही थोड़ा सोच के देखना है. तो मोर प्रिय भाई बहन मैंने आपण मैंने देखंतु ओडिया बाइबल रे मध्य देखिबा मत्ती लिखित सुसमाचार तार 24 अध्याय 13 पद 14 पद जदि हम मैंने देखिबा ताई रे कोन लेखा जायछि बोले, मात्र जे शेष पर्यंत धैर्य धरी रहिबो से परित्राण पाइबो. हालेलुया. जे शेष पर्यंत धैर्य धरी रहिबो से परित्राण पाइबो. क्यों माने? जो माने धार्मिक लोक माने शेष पर्यंत अनेक लोक माने धैर्य रही पारिबे नाही. तांकर जीवन को आसुथिबा अनेक प्रकार निंदा ताड़ना बाधा विघ्न क्लेश हिंसा ए सब देखिकी अनेक लोक माने पछकु पलाई जिवे. मात्र जो माने कृष्ण कटारे स्थिर हृदय है, जो लोक माने कृष्ण को सहित रही आउ शेष पर्यंत प्राणपण करी प्रभु को सहित जीवन बिताइबा की इच्छा करिवे से निश्चित परित्राण प्राप्त हेबे बोलबा कथा इटी आमे आजि ओडी फरस मोर प्रिय भाई बणी माने सुनंतु आउतरे आपण मानकु से कथा मने पकाई देउछि. आ कोन बोली प्रथम पितर 4:18 पद अनुसार जदि धार्मिक व्यक्ति परित्राण पाइबा अति कष्टकर हेबो ताले अधार्मिक लोक मानकर परिस्थिति कोन हेबो. सेति आज तो आमे देखिबा समाज रे ख्रीष्टीय समाज रे देखिबा अनेक लोक माने मात्र रविवार दिन मात्र केवल आ प्रभुंकर दिन मात्र केवल आ ए पुनरुत्थान दिन मात्र ही नहीं तो अन्य कौनसी गोटे अकेशनली प्रोग्राम जेते बेले होतबो सेते बेले ही आज चर्च को प्रभु को स्मरण करथिबा लोक माने अछंती. एही प्रकार लोक माने कदापि परित्राण प्राप्त हेबार अति कष्टर विषय. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేక మంది ఏదో పండగకు పౌర్ణమికి వచ్చినట్టుగా అనేక మంది వస్తూ ఉంటారు. నామకార్థులైనటువంటి వారు ఎప్పుడైతే పండగ ఉంటుందో అప్పుడే, లేదా ఎప్పుడైతే ఆదివారం వస్తుందో అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని వారు గుర్తు పెట్టుకుంటారు. మిగతా రోజులంతా లోకంలో తిరుగుతూనే ఉంటారు. అటువంటి వారికి రక్షణ అనేటువంటిది సమీపంగా ఉండదండి, దూరంగానే ఉంటుంది. కనుక దేవుని వాక్యం ఎంతో తేటగా చెప్పడుతుంది. దేవునికి బిడ్డలారా, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభం అయితే అంటూ ఉన్నాడు. నీతిమంతుడిని ఎవరిని అంటామండి? వాక్యానుసారం చూసినట్లు నిజ దేవుని తెలుసుకొని నమ్మి బాప్తిసం పొంది నీతిమంతుడుగా దేవుని చేత ఎంచబడిన వాడే రక్షించబడతారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కానీ నీతిమంతులైనటువంటి వారు కూడా రక్షించబడడం కష్టమైపోతుంది అని అంటూ ఉన్నాడు. ఎందుకు కష్టం అవుతుందంటే వారికి కలిగిన కష్టమైనను శ్రమ అయినను హింస అయినను కరువు అయినను ఖడ్గమైన మరేదైనా వారికి సంభవించినప్పుడు వారిలో అనేక మంది ఏమైపోతారంటే క్రీస్తు యొక్క ప్రేమల నుంచి క్రీస్తు యొక్క వాక్యముల నుంచి అనేక మంది దూరం అయిపోతారు, క్రీస్తును విడిచిపెడతారు అనేటువంటి ఒక మాట చెప్పబడుతూ ఉన్నది. దీన్ని ఉద్దేశించి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 32 నుంచి 35, 36 వచనాల దాకా కనుక మనం చదివినట్లయితే అందుట్లో అంటాడు, కరువు అయినను ఖడ్గమైనను హింస అయినను ఉపద్రవమైనను ఉన్నవైనను రాబోవునవైనను మరణమైనను జీవమైనను ఉన్నవైనను రాబోయేదేదైనను క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపునా అని అంటూ ఉన్నాడు. అంటే ఎడబాపకుండా ఉండేటువంటి పరిస్థితిలో నువ్వు ఉండాలన్నది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, కాబట్టి నీతిమంతుడైనటువంటి వాడు ఎవరు నీతిమంతుడు అండి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనం ప్రకారంగా
క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడుగా ఎంచబడుతున్నాడు అనేటువంటి ఒక మాట మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 5:9 ప్రకారంగా అందుట్లో అంటాడు, క్రీస్తు యొక్క రక్తము చేత మనము కడగబడిన తరువాత అంట మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అనేటువంటి ఒక మాట రాయబడింది బిడ్డలారా. కాబట్టి గలతీయులకు రాసిన అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా విశ్వాస మూలంగా నీతిమంతులను లేఖనం ముందుగా చూపిస్తూ ఉన్నది అనేటువంటి ఒక మాట కూడా మనం చదువుతాం. అలాగే రోమపత్రిక 3:24 ప్రకారంగా ఆయన విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డామంట. మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయనకు విమోచన ద్వారాగా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా అక్కడ కూడా చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, క్రియల వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఎందుకంటే విశ్వాసపు క్రియ చేసినటువంటి రాహాబు అనేటువంటి వేశ్య కూడా ఆమె క్రియల ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడి వచ్చినటువంటి ఉగ్రత నుంచి, దేవుని కోపం నుంచి తన కుటుంబ సభ్యులందరూ కూడా తన యొక్క చెందినటువంటి వారు రక్త సముద్రులైనటువంటి వారందరూ కూడా రక్షించబడినట్టుగా దేవుని వాక్యం నుంచి మనం చూస్తాం మనం దేవుని బిడ్డలారా. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే అందులో కూడా నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి నీతిని జరిగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా ఎంచబడతారు. నీతి అంటే ఏమిటండి? క్రీస్తు యొక్క సువార్తను నమ్మి ఆ యొక్క నమ్మకం ద్వారా వారికి జీవితాన్ని మలుచుకుంటూ ఉండునట్టుగా ప్రేరేపించేటువంటి వారు నీతిని జరిగించేటువంటి వారై ఉన్నారు. ఎందుకనగా విశ్వాస మూలమైనటువంటిది దేవుని వాక్యంలో రాయబడి ఉన్నటువంటి విశ్వాస మూలమైన క్రియ ఏమండి? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినట్టు చేయడమే అక్కడ దేవుని వాక్యంలో నీతిని జరిగించటం అనేటువంటిది. నీతి యావత్తు నీలాగా జరగనీయుడి అనేటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చి యోహానుతో చెప్పిన రీతిగా నీతి యావత్తు ఈలాగున జరిగించటంటే ఎలాగునా? నమ్మి బాప్తిసం పొందినట్టు ప్రేరేపించటం, క్రీస్తుకు సువార్తను ప్రకటింపచేయటం, యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో చేసిన ప్రతి ఒక్క త్యాగమును గుర్తు ఎరిగినట్టు ప్రజలకు చైతన్యవంతులుగా చెప్పటం, లేదా నీతిని జరిగించటం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునికి బిడ్డలారా, తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం కనుక మనం చూసినట్లయితే మనం ఆయన కృప వలన నీతిమంతులమై ఉన్నాము. నీతిమంతులుగా మనం ఉన్నామని తీర్చబడి ఉన్నాము అనేటువంటి ఒక మాట మనం అక్కడ చూస్తాం. ఆయన కృప వలన ఏమంటే దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే నరుని నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం అన్నాడు. మురికి గుడ్డలతో సమానమైనటువంటి నీతి క్రియల వలన ఎవరు కూడా రక్షణ పొందలేరు. కానీ దేవుని కృప వలన మాత్రం మనం నీతిమంతులుగా తీర్చబడి, నీతి ద్వారా రక్షించబడి, నీతి ద్వారా విమోచించబడి, నీతి ద్వారా భద్రపరచబడిన వారుగా ఉంటూ క్రీస్తు యొక్క నామాన్ని అంగీకరిస్తూ క్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తు కొరకు జీవింపచేసేటువంటి పరిస్థితిలో మనం ఉండాలన్నది దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది దేవుని బిడ్డ. కాబట్టి ఇప్పుడు చూడండి ఎలాగండి ఎన్ని విధాలుగా దేవుని తన వాక్యం ద్వారా సెలవిస్తున్నా. విశ్వసించాలంట, రక్తం చేత కడగబడాలా, బాప్తిజం పొందాలా, విమోచించబడాలా, క్రియలు చూపించుకోవాలా, నీతిని జరిగించుకోవాలా. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తియే ఒక దినాన రక్షించబడటం దుర్లభమైతే అనేటువంటి పదం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. రక్షించబడటం నీతిమంతుడికి కష్టతరం అయిపోతుంది అని చెప్పబడుతుంది. ఈ చివరి దినాల్లో ఉంటున్నటువంటి మనమందరం కూడా దేవునికి బిడ్డలారా, ఒకవేళ దేవుని యొక్క రక్షణ అనేటువంటిది గనక మనం పొందుకోవాలి అంటే దేవుడు అంటూ ఉన్నాడండి, చివరి దాకా నీ రక్షణను కొనసాగించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్టు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 11వ వచనం చూసినట్టు నీతిమంతుడిగానే ఉండనిమ్ము అనేటువంటి ఒక పదం రాయబడింది. రెవల్యూషన్ చాప్టర్ 22:11 అందులో प्रकाश तो वाक्य तार 22 पदों ज्योति धार्मिक परी हौ धार्मिक है रो बोलवा शब्द टाइम सुनी पारछु. यदि ये आदमी एक मनुष्य धर्मजन का जीवन बिता रहे तो वो धर्मजन जैसे रहना है, अंत तक रहना है. प्रकाशित वाक्य उसका 22वें अध्याय 11वीं पद में लिखा हुआ है. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 22:11 ప్రకారంగా నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనేమో, పాపి ఇంకా పాపిగానే ఉండనేమో. ఎందుకు ఉండనేమో అంటే నీతిమంతుడు నీతిని విడిచిపెట్టకూడదంటూ ఉన్నాడు, పరిశుద్ధుడు తన పరిశుద్ధతను విడిచిపెట్టకూడదంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి భక్తి కలిగి మనం జీవించగలగాలి, అప్పుడే మనం రక్షించబడతాం. ఏ మాత్రమును నీతిని విడిచిపెట్టినంత మాత్రాన ఎవరు రక్షించబడేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి ఒక మాట కూడా ఈ రోజున మనం ఇక్కడ దేవుని వాక్యం ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం పిల్లలారా. కనుక దేవునికి వాక్యం ఎంతో తేటగా మనకు చెప్తుందండి. ఇక్కడ ఇంకో వాక్య భాగాన్ని చూద్దాం. నీతి వచనం उसका 11वें अध्याय 31 पद में क्या लिखा हुआ है మనం చదువుకుందామండి. ప్రోవర్బ్స్ చాప్టర్ 11 वर्ष 31 हितोपदेशो तार 11 अध्याय 31 पद पढ़िबा.
చూడండి, అక్కడ చెప్పబడినటువంటి ఒక మాట, దాని యొక్క భావం ఏంటో ఒకసారి తెలుసుకుందాం దేవునికి బిడ్డలారా. ఒకసారి చదువుకుందామండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనముల నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అందులో దేవునికి వాక్యం ఎంత తేటగా మనకు తెలియజేస్తుందో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుందామండి. తెలుగులో చదువుదాం. ముందు అందులో ఏమి రాయబడిందో చూద్దాం. 11వ అధ్యాయం 31వ వచనం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే నీతిమంతులు ಧಾರ್ಮಿಕ ವ್ಯಕ್ತಿ ନିଶ୍ଚିତ ପ୍ରତିଫଳ ଅନୁଭବ କରିବ, ତାହେଲେ ପାପୀ ମାନେ ଅଧାର୍ମିକ ଲୋକମାନେ ଆଉ ଭକ୍ତିହୀନ ଲୋକମାନେ ନିଶ୍ଚିତ ସେମାନେ କଣ କରିବେ, ଆଉ ପ୍ରତିଫଳ ପାଇବେ ବୋଲବା ଶବ୍ଦଟା ଏଠି ଆମେ ଦେଖିପାରୁଛୁ ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ। ଆସନ୍ତା ମାନେ ପଢିବା ହିତୋପଦେଶ 11 ଅଧ୍ୟାୟର 31 ପଦରେ କଣ ଲେଖାଯାଇଛି ଆମେ ଦେଖିବା। ମୁଁ ପଢି ଦଉଛି ଆପଣ ମାନଙ୍କ ପାଇଁ, ଶୁଣନ୍ତୁ। ଦେଖ ପୃଥିବୀରେ ଧାର୍ମିକ ଗଣ ହିଁ ପ୍ରତିଫଳ ପାଆନ୍ତି, ତେବେ ଦୁଷ୍ଟ ଓ ପାପୀ ଗଣ କଣ ତତୋధిକ ପାଇବେ ନାହିଁ। అంటే ఇక్కడ చెప్పడుతుందండి, यदि धर्मीजन प्रतिफल पा रहे तो पापी और भक्तिहीन लोग जरूर प्रतिफल पाएगा, जरूर प्रतिफल उनको भी मिलेगा అనేటువంటి శబ్దాన్ని ఇందులో కూడా రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా। సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నీతి వచన उसका 11वें अध्याय 31 पद में लिखा हुआ है। కాబట్టి దేవునికి బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోనండి। నీతిమంతుడైనటువంటి వాడే తన క్రియలకు తగినట్టుగా ప్రతిఫలాన్ని పొందుతాడంటే, పాపి కూడా తన యొక్క పాపాన్ని బట్టి ఎటువంటి పాపాలు చేశాడో, ఎలాంటి పాపాలు చేశాడో ఆ పాపానికి తగినట్టుగా తను కూడా ప్రతిఫలాన్ని పొందగలుగుతాడు అనేటువంటి ఒక మాట ఇక్కడ ఈ రోజున మనము చూడగలుగుతున్నాం బిడ్డలారా। అయితే నేను మీతో చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ రోజున నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మీరు ఆలోచింప చేస్తారన్న ఉద్దేశంతో ఏమిటయ్యా అంటే, నీతిమంతుడైనటువంటి వాడే రక్షించబడుట ఎంతో కష్టతరం అవుతుంది అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం కదండి। అలాంటప్పుడు మరి అనీతిమంతుడైనటువంటి వ్యక్తి, లేదా చెప్పాలనుకుంటే దేవుని వాక్యంలో మరి నీతిగా యథార్థంగా బ్రతకలేని వ్యక్తి, దైవ భక్తి కలిగి లేని వ్యక్తి, క్రీస్తు అంటే ఎరగని వ్యక్తి, క్రీస్తు నామం ఎరిగి కూడా క్రీస్తును అనుమానిస్తూ అవమానిస్తూ కించపరుస్తూ క్రీస్తు నామాన్ని ఉచ్చరించకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమి అవబోతుంది? అలాగే నన్ను నామకార్థులుగా ఉంటూ చలమణి అయిపోతూ క్రీస్తు నామానికి క్రీస్తు నామానికి అవమానపరుస్తున్నటువంటి అనేక మంది ఉంటూ ఉన్నారు। మరి వారి యొక్క పరిస్థితి ఏమి అవబోతుందో ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మనము తేటగా చూస్తూ ఉన్నాం దేవునికి బిడ్డలారా। గనుక నీతిమంతులుగా పిలువబడినటువంటి వారు, యేసు రక్తం చేత కడగబడినటువంటి వారు, విశ్వాసం చేత కొనసాగిస్తున్నటువంటి వారు, దేవుని కొరకు బ్రతుకుదాం అనుకున్నటువంటి వారే అంత్య దినాల్లో ఉంటున్నటువంటి వారు రక్షించబడటం ఎంతో కష్టతరం, ఎంతో దుర్లభమైనప్పుడు, ఎంతో డిఫికల్ట్ అయినప్పుడు, ఎంతో కష్టమైనప్పుడు మరి అనీతిమంతుల యొక్క పరిస్థితి ఏమవబోతుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నట్టు దేవునికి బిడ్డలారా। కాబట్టి దీన్ని బట్టి భక్తి ద్వారా మనకు ముక్తి దొరుకుతుంది। నిశ్చయంగా మీరందరూ ఆలోచించాలండి, భక్తి చేయని వాడికి ముక్తి అనేటువంటిది దొరకదండి। దేవునికి ధ్యానం చేయని వాడికి దైవ జ్ఞానం అనేటువంటిది రాదండి। కాబట్టి మీరు రక్షించబడాలంటే ఖచ్చితంగా మీరు ప్రభువుని వెంబడించేటువంటి వారై ఉండాలి। మీరు రక్షించబడి విమోచించబడి భద్రపరచబడి ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన కనుక కలిగి మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మరి దేవుని వాక్యానికి లోబడేటువంటి వ్యక్తులుగా ఉండాలనేటువంటి ఒక మాట ఇక్కడ రాయబడిందండి। కాబట్టి పేతురు మొదటి పత్రిక 4:19 ప్రకారంగా यदि धार्मिक व्यक्ति ही कठिनता से उद्धार पाएगा तो భక్తిహీన్ और पापी का क्या ठिकाना होगा అనేటువంటి ఒక మాట రాయబడింది దేవుని బిడ్డలారా। పుని ధార్మిక వ్యక్తి যদি কষ্টের পরিত্রাণ পায় তেবে অধার্মিক ও পাপী লোক কেউంటారే মুহ দেখাই পারিব అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా। కాబట్టి অধার্মিক వ్యక్తి ఓ పాపీ వ్యక్తి కేముంటారే ఉద్ధార పైబో। చూడండి దేవుని బిడ్డలారా, మరి ఎవరండి పాపులు అంటే, దేవుని వాక్యాన్ని విని కూడా అంగీకరించలేనటువంటి వారు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేనటువంటి వారు, దేవుని వాక్యానుసారంగా బ్రతకలేనటువంటి వారు, మేలైనది తెలిసి కూడా చేయలేనటువంటి వారు, విశ్వాస మూలంగా బ్రతకలేనటువంటి వారు, సమస్తమైనటువంటి కీడు పాపం, సమస్తమైన దుర్నీతి పాపం అనేటువంటి మాట
దేవుని వాక్యంలో రాయబడి ఉన్నదండి. కాబట్టి ఇటువంటి అజ్ఞాతిక్రమం చేసినటువంటి వాళ్ళు పాపులుగా ఉంటూ ఉన్నారండి. కాబట్టి ఇటువంటి పాపులైనటువంటి వారు మరి రక్షించబడటం అనేటువంటి చాలా కష్టతరమైనటువంటి ఒక మాటగా ప్రభు తన వాక్యం ద్వారా ఈ రోజున మనకు తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా. కాబట్టి భక్తిహీనులు ఎవరంటే భక్తిహీనులు అంటే భక్తిలో హీనత, క్షీణ దశ అన్నట్టు. ఈ రోజుల్లో ఉదయం మొదలుకొని రాత్రి వరకు వారు చేసేటువంటి కార్యకలాపాల్లో పడక నుంచి లేచిన మొదలుకొని తిరిగి పడకకి వెళ్ళేంత వరకు కూడా ఈ మనుషుడు చేస్తున్నటువంటి ప్రతి పని వరకు దినచర్యను కనుక చూసినట్లయితే వారి యొక్క సొంత పనులకి 99% వరకు ఉంటుంది. అది ఓన్లీ 1% వరకు మాత్రమే దేవునికి సంబంధించింది ఉంటుంది. అది కూడా ఎప్పుడెప్పుడు ఉంటుందో నేను చెప్పేస్తూ ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడు అంటారు చెప్పమంటారా? ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు మాత్రం టిఫిన్కో, టీకో, లేకపోతే మధ్యాహ్న భోజనానికో, లేకపోతే రాత్రి భోజనానికో, లేదా ప్రయాణంకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అవసరం కదండి. ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రభా ఏ రోగము, ఏ కష్టం, ఏ జబ్బు, ఏ జడుపు రాకుండా ఉండాలి, లేదా ఏమంటారండి, ఇదిగో ఏ ప్రమాదం కానీ, ఆపద కానీ, విపత్తు కానీ, శోధన కానీ, కీడు కానీ ఏమి జరగకూడదు, ఉన్న ప్రాణాన్ని నువ్వు నిలబెట్టుకుని ఉంచండి అని చెప్పి అవసరం కొలది ప్రార్థన చేసేటువంటిది చాలా ఎక్కువ మంది ఈ రోజున కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక ఆహార పదార్థం తిన్నప్పుడు కానీ, ఒక పానీయం తాగినప్పుడు కానీ అందులో ఎటువంటి కల్తీ కానీ జరిగి ఉంటే ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో దేవునికి వీళ్ళ అక్కర కొరకు వీళ్ళు ప్రార్థించినట్టు ఉంటుంది తప్ప దేవునికి స్తుతించి, దేవునికి ఆరాధించి, దేవుని క్రియ చేసినటువంటి పరిస్థితులు మాత్రం ఏ మాటలు కూడా కనబడటం లేదు దేవునికి బిడ్డలారా. సో దీన్ని బట్టి భక్తిహీనులైనటువంటి వారు, ఏ మాత్రమును భక్తి కలిగి లేనటువంటి వారు, అన్గాడ్లీ పీపుల్ అనేటువంటి మాట ఇంగ్లీష్ లో చెప్పబడి ఉన్నది. హిందీలో కూడా భక్తిహీనత అని రాయబడింది, ఒడియాలో కూడా భక్తిహీనులకు అని రాయబడింది. సో తెలుగులో కూడా భక్తిహీనులు అని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తిహీనులు, శక్తిహీనులు అని ఎలా ఉంటామో, శక్తిహీనులని ఎవరిని అంటాం? శక్తి లేని వారు. బుద్ధిహీనులని ఎవరంటాం? బుద్ధి తక్కువగా ఉన్నటువంటి వారిని. ఏమండి, ఘనహీనులు అని ఎవరినంట? ఘనత లేనటువంటి వారిని, అంటే తక్కువగా ఉన్నటువంటి వారిని. అలాగే భక్తిహీనులని ఎవరినంటాం? భక్తి లేనటువంటి వారిని, భక్తి తక్కువగా చేసేటువంటి వారిని, లేక ఏదో అవసరం కొలదిగా భక్తి చేసేటువంటి వారు, ఏదో నామకార్థంగా అందరి ముందు కనబడడానికి భక్తి చేసేటువంటి వారు. వారు అవసరం కొలది, అక్కర కొలది గట్టెక్కాలి కాబట్టి దేవుని నామాన్ని ఉచ్చరించాలి, ఏమండి సాయం కావాలి కాబట్టి క్రీస్తు నామాన్ని ఉచ్చరించాలి అనేటువంటి ఆలోచన కలిగి అనేక మంది బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని భక్తిహీనులు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అటువంటి భక్తిహీనులు రక్షించబడటం ఎంతో దుర్లభము అనేటువంటిది మనం అర్థం చేసుకోండి. నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభం అయితే అలాంటిది భక్తిహీనుడైన వాడు రక్షించబడడం మరీ ఎక్కువ దుర్లభమని దీని ద్వారా మనం తెలుసుకోవాలి దేవునికి బిడ్డలారా. సో దయచేసి ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో మీరందరూ కూడా అర్థం చేసుకుంటూ ప్రవర్తించవలసిందిగా ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేమనగా నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభంగా ఉంది, కష్టతరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అసలు అనీతిమంతుడైనటువంటి వాడు, భక్తి లేనటువంటి వాడు, విశ్వాస క్రియలు చేయలేనటువంటి వాడు ఖచ్చితంగా దండించబడతాడు, దేవుని ఉగ్రతకు పాత్రుడైపోతాడు. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగవలసిందిగా ప్రభు పేరు నేను మీ అందరికి మనవి చేస్తున్న దేవునికి బిడ్డలారా. కనుక మీరు ఖచ్చితంగా దేవునికి వాక్యాన్ని అనుసరించి బ్రతకవలసిందిగా, భక్తి గల వారుగా, విశ్వాసం గల వారిగా, నమ్మకం కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఉంటూ ముందుకు సాగవలసిందిగా ప్రభు పేరును మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనగా ఈ రోజుల్లో ప్రతి సంఘాల్లో, ప్రతి శాఖలో మనం చూసినట్లయితే విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు కనబడుతూ ఉన్నారు. అలాగే భక్తిహీనులు చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూడండి భక్తిహీనత. ఏమంటే ఒక కష్టం వచ్చినా, ఒక రోగం వచ్చినా, ఒక సంకటం వచ్చినా, ఒక సమస్య వచ్చినా కూడా ఎదుటి వ్యక్తిని ప్రార్థన అప్పగించేసి వారు తిరిగేటువంటి వారు ఉన్నారు. ఈ రోజుల్లో మరీ ఇంకా ఎక్కువగా మరి ఆలోచింప చేయడానికి మాటలు చెప్తూ ఉన్నాను. వారు ప్రార్థనలు చేయరు కానీ ఎవరికో లంచమిచ్చి ప్రార్థనలు చేపించేసుకుంటూ ఉంటారు. అయ్యా మా కోసం ప్రార్థించండి, మీకు ఇంత కానుకలు ఇస్తాం, అయ్యా మా కొరకు మీరు విజ్ఞాపన చేయండి, మీ కొరకు పలానా వస్తువులను, మీ అక్కర కలిగిన సామగ్రిని, మీకు ఏదైతే అవసరం కలిగి ఉన్నారో, ఏవైతే మీరు అక్కర కలిగి ఉన్నారో ఆ సామగ్రులను మేము కానుక రూపంలో మేము మీకు పంపించేస్తాము, లేదా వస్తు రూపంలో పంపించేస్తాము అని చెప్పి ఏదో లంచాన్ని ఇచ్చి ఏదో మరి ముక్తిని పొందుకుందాం అనేటువంటి ఆలోచన, వాళ్ళకి కావాల్సింది పొందుకుందాం అనేటువంటి ఆలోచన కలిగి అనేక మంది ఈ రోజున డిజిటల్ భక్తి చేసేటువంటి వారు కూడా లేకపోలేదు దేవునికి బిడ్డలారా. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మూలన కనబడిపోయి వారందరినీ మభ్యపెట్టి మసిపూసి మారడిగా చేసి అమ్ముకున్నట్టుగా, చెట్టు పేరు చెప్పి కాయలను అమ్ముకున్నట్టుగా రీతిగా ఈ రోజుల్లో మాయ చేసేటువంటి వారు అనేక మంది మాయగాలు, గారడిగాలు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజున మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భక్తిహీనులైనటువంటి వారు భక్తిపరులుగా మలచబడాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి మీరు జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ మీరు ఆలోచిస్తూ ముందుకు సాగవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి భక్తి గల వారు రక్షించబడడం చాలా కష్టతరం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఆలోచించండి.
భక్తి కాస్త కూస్త భక్తి గలవారే బతకడం కష్టతరంగా ఉంటే, అస్సలు భక్తిహీనతగా జీవిస్తున్నటువంటి వారు, భక్తి లేకుండా జీవిస్తున్నటువంటి వారు చాలా మంది మీలో ఉన్నారు. కనుక ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకుంటూ మీరు భక్తి కలిగి జీవించాలని ఈ చివరి దినాల్లో మనం ఉంటామో ఊడిపోతామో ఎవరికి తెలియదు అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉన్నాము. కాబట్టి బిక్కుమంటుంది, ఎప్పుడెప్పుడా ప్రాణం ఉంటుందా పోతుందా, ఎప్పుడే మహమ్మారి ఏ వైపు నుంచి ఎవరి నుంచి ఎలా సోకుతుందో, ఎవరి నుంచి ఎలా వ్యాపిస్తుందో తెలియదు. కాబట్టి ఈ ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని బ్రతుకుతున్నటువంటి రోజులు మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి భావనతో, నీతి భక్తి యథార్థమైన జీవితం కలుగుతూ మీరు బ్రతికినట్లయితే నిశ్చయంగా రాబోయే ఉగ్రత నుంచి, రాబోయేటువంటి మహమ్మారి నుంచి, లేకపోతే తెగుళ్ళ నుంచి, సమస్యల బారి నుంచి పడకుండా ప్రభు మిమ్మల్ని కాపాడాలంటే ఖచ్చితంగా మీరు ఆ పని చేస్తారని ఆశిస్తూ, మరి ఈ యొక్క వర్తమానాన్ని వింటూ మీరు ఆలోచింప చేయాలని కోరుకుంటూ, మరి చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా మరొక్కసారి మీరు ధ్యానం చేసుకోవాల్సింది ఆశిస్తూ ఉన్నాను. అలాగే నన్ను మీరు విలువైనటువంటి మీ సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను. మరి అవసరమైన పని వాళ్ళు ఫోన్ కాల్స్లు కూడా మాట్లాడవచ్చు. ఖచ్చితంగా నేను మీకు సమాధానం ఇస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతుడు రక్షించబడ్డం కష్టతరమైనటువంటి రోజుల్లో ఉన్నాం. మరి భక్తిహీనులు, భక్తి లేని వారు మన కుటుంబాల్లో, మన సమాజంలో ఇరుగువారు, పొరుగువారు, రక్త సంబంధులు, స్నేహితులైనటువంటి వారు, ముఖ్య స్నేహితులైనటువంటి వారు ఎందరో భక్తి లేని వారుగా ఉన్నారు. వారి కొరకు కూడా ఆలోచిద్దాం. మనం రక్షణలోకి నడుద్దాం, ఇతరులను కూడా నడిపిద్దాం. మనం క్రీస్తు రాకడ కోసం సిద్ధపడదాం, అనేకులు కూడా సిద్ధపరచుదాం. అట్టి కృప ప్రభు మీకు మాకు నా అందరికీ దయచేయునుగాక. మరొక అంశంతో మీ ముందర వచ్చేంత వరకు ప్రభు మీ అందరిని కాచి కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.